యాదవ రాజ్యం నశించిపోతుంది. అయితే దేవా, పరమాత్ముడు ఇంతటి విస్తృత ప్రణాళిక ఎందుకు రచించాడు? మహామంత్రి, ఆర్యావర్తంలోని ఈ పుణ్యభూమిని 16 జనపదాలు ఇంకా ఎన్నో రాజ్యాలుగా విభజించారు. కానీ ఇక్కడి ప్రజలకు ఈ విషయం నేటికీ తెలియదు. వాస్తవానికి వారందరూ ఒక రాజ్య ప్రజలేన. కానీ ఇప్పుడు ఇకపై సమస్త ఆర్యావర్తంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి. ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది. ఒకే రాజుంటాడు. అలాగే ఆ రాజ్యానికి ఒకే పేరుంటుంది. ఒకే విధమైన సిద్ధాంతం, ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ భూమిపై ఒకే ధ్వజం ఉంటుంది. అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుంది. ఆర్యావరంలోని ఈ భూమి భరతుని పేరిట భారత భూమిగా ప్రసిద్ధికెక్కింది.